తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. జగన్ గారు జిల్లాల పర్యటన ఖరారు చేశారు. ఇంకా నిత్యం ప్రజల్లోనే ఉంటారు అనేది మనకి తెలుస్తుంది. క్యాడర్లో ఉత్సాహం నింపినట్టేనా? దీన్ని ఎలా చూడాలంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన వాస్తవానికి ఈ జనవరి నుంచే ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన అనేది చాలా రోజుల నుంచి చేస్తున్నారు. అంటే అకేషనల్గా, అంటే ఏదైనా రైతు సమస్యలు వచ్చినా లేదా ప్రజా సమస్యలు వచ్చినా నేరుగా ప్రజల్లోకి వస్తున్నారు. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని కలిసి భరోసా ఇవ్వడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం అనే పని అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఉదాహరణ గుంటూరులో మిర్చి రైతులు, ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇట్లాంటివి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక దేవాలయంలో జరిగిన ఘటనప్పుడు ఆడికి వెళ్ళి పరామర్శించడం, ప్రజలకు నష్టం వచ్చిన పరామర్శించడం, దాంతోపాటు తమ సొంత పార్టీ కార్యకర్తల పైన అరెస్టులు, జైలుకి వెళ్ళడం లాంటి జరిగినప్పుడు వాళ్ళని పరామర్శించడం, గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, టటాల్ని, ఇవన్నీ జరుగుతున్నాయి రెగ్యులర్గా. అంతకుముందు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి వచ్చారు. జిల్లాల పర్యటన అనేది కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు ఆసక్తి రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన రెండు రకాలుగా చూస్తారు. ఒకటి ప్రజల్లోకి వెళ్ళడం, రెండు పార్టీలోకి వెళ్ళడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి అనేక కారణాల్లో సొంత పార్టీ కార్యకర్తల యొక్క అసంతృప్తి కూడా బలంగా ఉంది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి మారింది. కొన్ని ప్రాంతాల్లో సొంత పార్టీ కార్యకర్తలు కూడా యాక్టివ్గా పనిచేయకపోక, కొన్ని చోట్ల వ్యతిరేకంగా, అందువల్ల రాయలసీమ, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఎంత ఘోర పరాజయం, అట్లాంటి ఫలితాలు ఎప్పుడు రాలేదు. కానీ వచ్చినాయి. కట్టి కేడర్కి భరోసా కల్పించాలి అనే భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. జగన్ గారి పట్ల కార్యకర్తలకు భరోసా ఎప్పుడు ఉంది. బట్ జగన్ గారికి పార్టీ శ్రేణులకు మధ్య ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎమ్మెల్యేల రూపంలో ఉంది, పార్టీ లీడర్ల రూపంలో ఉంది, సమన్వయకర్తల రూపంలో ఉంది అనేది కేడర్ యొక్క అభిప్రాయం. అంటే మమ్మల్ని ఎక్కువ కలవట్లేదు, మమ్మల్ని నేరు కలవడానికి అవకాశం లేదు. దీన్ని మార్చాలి అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్థం చేసుకున్నాను, మీకు న్యాయం చేస్తాను, భవిష్యత్తులో కేడర్ని పట్టించుకుంటానని చెప్పే మాటని కేడర్కి విలువ ఉంది, దాన్ని నమ్ముతున్నారు. బట్ ఎక్కడ గ్యాప్ వస్తూ ఉందో జగన్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించడం కోసం బహుశా ఒక్కొక్క లోక్సభ పరిధిలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లను ఎంచుకొని ప్రతిరోజు 2-3 చేసుకుని 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రతి నియోజకవర్గ కార్యకర్తతో ముఖాముఖి సమావేశం కావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్లో ఒక భాగం. ఇది బాగా ఆలస్యమైంది. వాస్తవానికి ఇప్పటికే జనవరిలో ప్రారంభం అవ్వాల్సింది, ఇప్పటికే ఆలస్యం, దాదాపు 1 year ప్రోగ్రామ్ అది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆలస్యానికి మళ్ళీ ఏమైనా జగన్ గారు వైఖరి మార్చుకున్నారనే అనుమానం కూడా కొంతమందికి ఉంది. అది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ శ్రేణులకి, ద్వితీయ శ్రేణులకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కారణం ప్రధానమైన అలిగేషన్స్ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేదా సమన్వయకర్తలు లేదా జిల్లా స్థాయి నాయకులు లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న టీమ్ ఆఫ్ పీపులే దీనికి కారణం అనే ఒక అపనమ్మకం క్యాడర్లో ఉంది. అదొక వాస్తవం. దీన్ని ఇప్పుడు నేరుగా రావడం హడావుడిగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునేసి వాళ్ళని పిలిపించమనుకో, ఎవరు పిలిపిస్తారు? సహజంగా సమన్వయకర్తకే ఆ బాధ్యత ఉంటుంది. సమన్వయకర్త ఎవరిని పిలిపిస్తారు? మళ్ళీ ఆయన ఎంచుకున్న వాళ్ళని పిలిపిస్తాడు. కాబట్టి మళ్ళీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, టైం వేస్ట్ కార్యక్రమం అనేది జగన్ గారి యొక్క ఉద్దేశంగా కనపడింది. దానికి ఆయన తీసుకున్నటువంటి రెమెడీ ఏంటంటే ఫస్ట్ అన్ని కమిటీలు వేసేయడం. అంటే జిల్లాలో అనుబంధ సంఘాలు, దాదాపు 40-50 అనుబంధ సంఘాలు ఉన్నాయి వైసీపీకి. ఆ కమిటీలన్నీ వేసేయడం, వాళ్ళ పేర్లన్నీ హెడ్ క్వార్టర్ పంపడం. జిల్లా కమిటీ అన్ని రకాల వైసీపీ పార్టీ అనుబంధ సంఘాలన్నీ వేసేసిన తర్వాత ఆ లిస్టు పార్టీ సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి వచ్చారనుకోండి, ఆ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కేవలం సమన్వయకర్తగా ఉన్న వ్యక్తి ఎవరనుకుంటే వాళ్ళు రావడానికి కుదరదు. ఎవరైతే ఈ కమిటీల్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరూ కొంతమంది 40 మందో 50 మందో 60 మందో ఆయా నియోజకవర్గంలో ఉంటారు, కేడర్ కాకుండా. కానీ వీళ్ళందరినీ పిలవాల్సిన అనివార్యత వస్తుంది. ఏం చేస్తున్న రాష్ట్ర నాయకత్వం అంటే వివిధ కమిటీల్లో రాష్ట్ర జిల్లా కమిటీలో అందరినీ మస్ట్ అండ్ షుడ్ పిలవమంటారు. అప్పుడు అనివార్యంగా పిలవాలి. వాళ్ళు పిలవడంతో పాటు రాష్ట్ర కేంద్రం నుంచి కూడా మెసేజ్ వస్తుంది, మీరందరూ రండి అని. అప్పుడు తమ ఎంపిక చేసుకున్న వాళ్ళు కాకుండా అందరినీ పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కమిటీ చేసేవాళ్ళు సీరియస్గా పనిచేసే వాళ్ళని వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం, అధికార పార్టీ అయితే ఎవరంటే వాళ్ళని పెట్టేస్తారు. కాబట్టి సీరియస్గా వేసుకునే వాళ్ళని కమిటీలో పెడతారు. ఆ కమిటీలో రావాల్సిన అందరూ వస్తారు. అప్పుడు నిజాలు బాగా తెలుస్తాయి, కరెక్ట్ మెసేజ్ వాళ్ళు ఇస్తారు, నేను కూడా వారికి కరెక్ట్ అప్రోచ్ అవుతాననే ఒక వ్యూహాత్మక వైఖరితోనే జగన్మోహన్ రెడ్డి గారు
ఈ నియోజక పర్యటన ఎంచుకున్నారు. అందుకనే ఆలస్యమైంది. ఈ కమిటీలన్నీ వేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లోపం ఆ పార్టీలో ఉందో ఆయన గమనించాడు. బహిరంగ అన్ని చెప్పరు, గమనించారు కాబట్టి వ్యూహాత్మకంగా ఎవరిని హర్ట్ చేయకుండా అందరినీ భాగస్వాములు చేసే పద్ధతిలో ఆయన పర్యటన అందులో ఆలస్యమైంది. ఖచ్చితంగా ఈ పర్యటన జిల్లా శ్రేణుల్లో ఒక కొత్త రూపం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు, వివిధ అనుబంధ సంఘ నాయకులతోనే సమావేశం అవుతూ వచ్చారు, ప్రజా సమస్యల మీద వెళ్ళారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన నియోజకవర్గ స్థాయికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్గా ఎవరైతే పార్టీ శ్రేణులు ఇంతవరకు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు నేరుగా జగన్ గారికి అటాచ్ అవుతారు. అటాచ్ అవడంతో పాటు మరో ముఖ్యమైన సంఘటన ఏం జరుగుతుంది, జిల్లాలకు వచ్చినప్పుడు ఆ జిల్లా సమస్యల మీద ఆయన ఖచ్చితంగా ప్రస్తుతం మాట్లాడతారు, కేడర్తో మాట్లాడతారు, జిల్లా సమస్యలు రైజ్ చేస్తారు. అటు ప్రజా సమస్యలు, ఇటు పార్టీ శ్రేణుల సమస్యలు బహుముఖ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఒక తీవ్రమైన గ్యాప్ ఏదైతే అధినేతకు పార్టీ శ్రేణులకు మధ్య ఉందో ఆ గ్యాప్ ఫిలప్ కావడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు జరిగితే ఖచ్చితంగా అది ప్రజలకి మంచిది. ఒక బలమైన పార్టీగా వైసీపీ ఉండి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించడానికి 2029 ఎన్నికల్లో గెలవడానికి అది దోహదం చేసే అవకాశాలు ఉంటాయి. ఈ జిల్లాల పర్యటనలో జగన్ గారిని ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తుంది సార్ కూటమి ప్రభుత్వం? నాకు తెలియదు చేయరు, ఎందుకంటే ఇది ప్యూర్లీ పార్టీ ప్రోగ్రామ్. వాళ్ళు జనరల్గా ప్రజా సమస్యలు లేదా ధర్నాలు లేదా పరామర్శలకు వచ్చినప్పుడు ఎంతమంది అవ్వాలి ఎంతమంది అవ్వాలి ఉంటాయి. జిల్లా పర్యటన ప్యూర్గా పార్టీ శ్రేణులతో కాబట్టి వాళ్ళు ఎంతమందితో పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి అనేది ఉంటాయి. రెండోది ఇది పబ్లిక్ మీటింగ్ కూడా కాదు, వేళల్లో ఏం రారు. ఒకవేళ మీరు 1,00,000 మంది వద్దు 50, ఇదేంటో ప్యూర్లీ జిల్లా నాయకత్వం కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం 50 మంది 60 మంది ఉంటారు కాబట్టి 2 రోజుల పాటు కాబట్టి పెద్ద హడావుడి ఉండదు. వాళ్ళకి ఎంపిక చేసుకున్న గెస్ట్ హౌస్లు ఆ ప్లేస్లో పెట్టుకుంటారు కాబట్టి అది పెద్ద అంశంగా ఉండదు. ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోను.